ఈరోజు మనము బిఎస్ఓసి 142లో ఇండియన్ సోషలాజికల్ ఎడిషన్స్లోని యూనిట్ నెంబర్ 2 గురించి చెప్పుకుంటూ ఉన్నాం. దీన్ని మనం తెలుగులో అంటే ఇక్కడ చూడండి, ఇండియన్ సోషలాజికల్ ట్రెడిషన్స్ అని అనగానే మనం తెలుగులో దీన్ని ఏమంటామంటే భారతదేశంలోని సామాజిక సాంప్రదాయ పాఠశాలలు, సామాజిక మరియు మేధో పూర్వీకులు. అంటే ఇక్కడ ఏంటి, భారతదేశంలోని సామాజిక సాంప్రదాయ పద్ధతుల గురించి మనం చెప్తూ ఉంటాము. దాంతోపాటు మన భారతదేశంలో ఉన్న ప్రముఖులు, అంటే బ్రిటిష్ రాజ్యంలో ఉన్న కొంతమంది ప్రముఖులు, అంటే ఈ సామాజిక పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి ఇండియాలో, దీనివల్ల సామాజిక అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనే దృక్పథాన్ని మనం తెలియపరచుకుంటూ ఉంటాం అనమాట. అందుకని ఇక్కడ మనం పాఠశాలలు, సామాజిక మరియు మేధో పూర్వీకులు అని ఎందుకు అంటున్నామంటే, ఇప్పుడు పాఠశాల అంటే ఏంటి, మనం స్కూల్ అనుకుంటూ ఉంటాం. కానీ ఆ రోజుల్లో అంటే స్వతంత్రం వచ్చే ముందు ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్తలందరూ కూడా ఈ యూనివర్సిటీస్ని అండ్ కాలేజెస్ని ఒక పాఠశాలలుగా తీర్చిదిద్దేవారు. అంటే అట్లా ఆ విధంగా పిలుస్తూ ఉండేవాళ్ళు అనేది అర్థం అనమాట. అంతే తప్పితే ఇంట్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదనమాట. ఒక యూనివర్సిటీ లేకపోతే ఒక కాలేజీ అనేది అనుకోండి. ఇక్కడ భారతదేశంలో సామాజిక సంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయి, సామాజిక, ఆర్థిక, రాజకీయ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, మన సామాజిక శాస్త్రవేత్తలు ఏ విధంగా దీన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లారు, ప్రజల్లో అవగాహన ఎలా కల్పించారు అనేది మనము ఈ యొక్క పాఠశాలల వల్ల, అంటే ఇక్కడ మనకి పాఠశాలల్లో చూడండి, బాంబే స్కూల్ అండ్ లక్నో స్కూల్ అనే రెండు ప్రముఖ పాఠశాలలుగా మనం ఇక్కడ ఈ సామాజిక శాస్త్రవేత్తలు చెప్పారనమాట. ఈ రెండు పాఠశాలల్లో పనిచేసిన సామాజిక శాస్త్రవేత్తలు అంటే ప్రొఫెసర్స్, వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనకి ఇక్కడ అనేక విధాలు తెలియపరుస్తూ ఉన్నారు. ఇక్కడ స్కూల్ ఆఫ్ సోషల్ థాట్, ఇక్కడ సెట్ ఆఫ్ ఐడియాస్ అనమాట. ఇక్కడ సామాజిక శాస్త్రవేత్తల యొక్క సెట్ ఆఫ్ ఐడియాస్ ఈ యొక్క స్కూల్ ఆఫ్ థాట్ లో మనము తెలియపరచుకుంటూ ఉంటాము. ఐడియాస్ ఆర్ ఒపీనియన్స్, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే సామాజిక శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయాలు, అంటే ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్తలు వాళ్ళ ఐడియాస్, ఒపీనియన్స్, అంటే వాళ్ళ ఊహలన్నీ కూడా ఈ యొక్క సోషల్ థాట్ వల్ల మనకు తెలియపరుస్తూ ఉంటారు. ఇక్కడ ట్రెడిషన్ అంటే ఏమి అర్థం కాని విషయం ఏం కాదు. ఇది ఒక ట్రాన్స్లేట్ అనమాట. ఒక తరం నుంచి వేరొక తరానికి మనకు సాంప్రదాయ పద్ధతుల్ని ముందు పొందుపరుస్తూ ఉంటాం, అంటే అందిస్తూ ఉంటాం అనమాట. సమాజంలో ఉన్న ప్రజలకు అందిస్తూ ఉంటాం. మనకి హ్యాండ్ ఓవర్, మళ్ళీ ఏం చెప్తూ ఉంటాము, ఇక్కడ ట్రెడిషన్ అనేటప్పటికీ టు హ్యాండ్ ఓవర్, అంటే ఆ రోజుల్లో ఉన్న సామాజిక సాంప్రదాయ పద్ధతుల్ని ముందు తరానికి, అంటే సమాజంలో ఉన్న ప్రజల్ని దానికి అనుగుణంగా జీవితాన్ని మలుచుకునే పద్ధతులన్నీ మనం ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటాం. తర్వాత ఇది సేఫ్ కీపింగ్ అనమాట. సామాజిక సాంప్రదాయ పద్ధతులన్నింటినీ కూడా గౌరవప్రదంగా ఉండేటట్లుగా సేఫ్ కీపింగ్, అంటే ఒక గౌరవమైన పద్ధతుల్లో ఇవి నడిచేటట్లుగా, ప్రజలు దాన్ని స్వీకరించేటట్లుగా మనం చూస్తూ ఉంటాం అనమాట. అందుకని దీన్ని మనం ఏం చేస్తున్నాం ఈ యూనిట్లో, భారతదేశంలోని సామాజిక సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయనేది సామాజిక శాస్త్రవేత్తలు అనేక మంది, ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఇండియా, లేకపోతే బ్రిటిష్ కాలంలో ఉన్న కొంతమంది ప్రముఖులు కూడా మన భారత సాంప్రదాయాలని, సామాజిక సాంప్రదాయాలని అనేక రకాల కోణాల్లో పరీక్షించారు. దాన్ని అవలంబించేటట్లుగా సమాజంలోకి ముందుకు తీసుకువెళ్ళారనేది చెప్తూ ఉంటాం. ఈ పాఠశాలలు, సమాజము మరియు మేధో పూర్వీకులు, అంటే సామాజిక శాస్త్రవేత్తలు ఏ విధంగా చెప్పారు ఈ సామాజిక సాంప్రదాయాలు అనేది మనం ఈ లెసన్లో కూలంకషంగా తెలుసుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ చూడండి, సోషియాలజీ మరియు సోషల్ అండ్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ అనే ఒక క్రమశిక్షణగా మరియు ప్రాసెస్లను భారతదేశంలో ఎక్కువగా బ్రిటిష్ పండితులు ప్రవేశపెట్టారనేది మనం చెప్పక తప్పదు. ఈ యొక్క సోషియాలజీ అండ్ ఆంథ్రోపాలజీ ఈ భారతదేశంలో ఈ యొక్క బ్రిటిష్ పండితులే మొదట ప్రవేశపెట్టారనేది మనకు తెలిసిన విషయమే అనమాట. ఆ సమయంలో ఉన్న ఇంద్ ఇప్పటికీ బ్రిటిష్ కాలనీగా ప్రాచుర్యాన్ని పొంది ఉన్నదన్నమాట. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఈ రెండు విభాగాలు భారతదేశంలో వలసవాద ఎన్కౌంటర్కి సంబంధించిందని మనం చెప్పవచ్చు అనమాట. ఇక్కడ ఏంటి, ఈ రెండు విభాగాలు అంటే ఏంటి, సోషియాలజీ అండ్ ఆంథ్రోపాలజీ రెండు విభాగాలు భారతదేశంలో వలసవాద ఎన్కౌంటర్కి సంబంధించిన అంశాలుగా మనము చెప్పుకోవచ్చు అనమాట. ఐరోపా సాంప్రదాయాలను విరుద్ధంగా ఈ రెండు భాగాలు ఒకదానికొకటి కలోనియల్ మరియు పోస్ట్ వలస భారతదేశంతో ముడిపడి ఉన్నాయి అనేది మనం చెప్పక తప్పదన్నమాట. ఎందుకంటే అప్పుడున్న బ్రిటిష్
ఒక పండితులు అందరూ కూడా ఈ రెండు కూడా కలివిడిగా రెండు విభాగాలు ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయనే దృక్పథాన్ని వ్యక్తపరిచారని చెప్తూ ముఖ్యంగా సాంఘిక శాస్త్రము మరియు ఆంథ్రోపాలజీ ప్రారంభాలు ప్రాథమికంగా బ్రిటిష్ పండితులు చేసిన ఇండోలా అధ్యయనాలతో ముడిపడి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే ప్రముఖ ఇండాలజిస్ట్ ఇక్కడ సర్ విలియం జోన్స్ 1746-94 వరకు ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియాను స్థాపించారనమాట. ఈ 1984లో వలసవాద శక్తి భారతదేశాన్ని సాంప్రదాయ సమాజంగా అర్థం చేసుకుంది మరియు అధ్యయనం కూడా చేస్తూ ఉన్నది మనం ఇక్కడ చెప్పుకోవాలన్నమాట. తదనంతరము జాతీయవాద ఉద్యమం యొక్క ఆవిర్భావంతో ఈ రెండు విభాగాలు నిమగ్నమైన పండితులు కాలనీ మరియు వలసవాద శక్తి, సాంప్రదాయ మరియు ఆధునికత, ప్రగతి మరియు వెనుకబాటుతనము మొదలైన వాటి యొక్క బైనరీలను తన మనసులో ఉంచుకొని సమాజంపై వారి అవగాహనను రూపొందించి సమాజ ప్రజలకు అనేక మార్గాల ద్వారా ఈ యొక్క సామాజిక సాంప్రదాయ పద్ధతులను అందించారనేది మనం చెప్పుకోవచ్చు. శ్రీనివాస్ మరియు పాణిని భారతదేశంలో ఈ విభాగాలను వృద్ధి సంబంధించిన 3 దశలను వివరించారనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. మొదటిది 1773 నుంచి 1900 శతాబ్దం వరకు మధ్యన పునాది వేయటం జరిగిందనమాట. రెండవది ప్రొఫెషనలైజేషన్ కాలంలో 1901 నుంచి 1950, మరియు మూడవది ఇది భారతదేశంలో అంతటా వ్యాపించిన తర్వాతి కాలంలో వివిధ రకాల మద్దతు యంత్రాంగాలు 1973 నుంచి 1980 వరకు కూడా దీన్ని మనకి ఇంప్లిమెంట్ చేశారనేది మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ అనేక కులాలు మరియు వర్గాలు నివసించే మరియు అసంఖ్యాక జీవన విధానాలను అనుసరించే విశాలమైన భూమిని అర్థం చేసుకోవటానికి వలస రాజ్యాల యజమానులకు వలసవాద భారతదేశంపై బ్రిటిష్ పండితులు తొలి రచనలు సహాయపడ్డాయని ధన్గరే అభిప్రాయపడ్డారు. ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్త ఈ విధంగా చెప్పారనమాట. అయితే భారతదేశంలో దేశీయ ఆలోచనలు లేవని దీని అర్థం కాదు. మన యొక్క సొంత ఆలోచనలు లేవనేది ఒక అర్థం కాదనమాట. ఆ బ్రిటిష్ పండితులు అనేక రకాల పద్ధతుల్లో మన యొక్క సామాజిక సాంప్రదాయ పద్ధతుల్ని ప్రజలలోకి తీసుకువచ్చారనేది చెప్పుకోవచ్చు. అయితే భారతదేశంలో దేశీయ ఆలోచనలు లేవని అర్థం కాదనమాట. విదేశీ విద్యాలయాల్లో బోధించబడిన మరియు తీర్చిదిద్దబడిన స్వదేశీయ పండితులు బ్రిటిష్ వారి నుంచి వచ్చిన ఒత్తిడితో సోషియాలజీ మరియు ఆంథ్రోపాలజీ మొదట బొంబాయి, తర్వాత లక్నో మరియు తర్వాత దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా అన్ని యూనివర్సిటీస్కి, అన్ని కాలేజెస్కి ఈ యొక్క సోషియాలజీ అండ్ ఆంథ్రోపాలజీ ఇంప్లిమెంట్ చేశారనేది మనకు తెలిసిన విషయమే. తర్వాత ప్రారంభ విభాగాలుగా స్థాపించడంలో కీలక పాత్రను పోషించాయని చెప్పవచ్చు అనమాట. ఈ రెండు సోషియాలజీ అండ్ ఆంథ్రోపాలజీ పండితులు రెండు విభాగాలను సమస్తీకరణ మరియు వృత్తిపరమైన ప్రక్రియ స్వతంత్రముగా మరియు స్వాతంత్రము తర్వాత రాష్ట్ర పద్ధతులతో వేగంగా ముందుకు సాగిందనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. రెండిట్లోనూ సోషియాలజీ మరియు ఆంథ్రోపాలజీ బోధించే విభాగాలు అనేక రకాల పద్ధతుల్లో మనకి ఇక్కడ గోచరిస్తూ ఉంటాయి. దృగ్విషయాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. బొంబాయి విశ్వవిద్యాలయంలో మరియు లక్నో విశ్వవిద్యాలయాలలో బోధనా కేంద్రాలుగా మారాయి. ఇది సోషియాలజీ అండ్ ఆంథ్రోపాలజీ. అంటే మనం ఇక్కడ బాంబే అండ్ లక్నోలో ఈ సోషియాలజీ అండ్ ఆంథ్రోపాలజీ మొదట ప్రవేశపెట్టాము అనేది మనం ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఇక్కడ మనం ఏంటి పాఠశాలని సంబోధించడం ప్రారంభించిన అటువంటి మొత్తము అభ్యాస ప్రక్రియలో పాఠశాల అనే పదాన్ని కఠినమైన అర్థంతో జాగ్రత్తగా ఉపయోగించవలసిన అవసరము ఉన్నదనేది ఇక్కడ గ్రహించవచ్చు. చేశాక మళ్ళీ ఇక్కడ చికాగో లేక ఫ్రాన్స్ఫర్డ్ తన విధానాల్లో భిన్నంగా ఉన్నందున బొంబాయి లేదా లక్నో పాఠశాలలుగా మనం చూడలేమన్నమాట. ఇక్కడ మనం పాఠశాలని ఎందుకు పెడుతున్నాము? కళాశాల, యూనివర్సిటీని మనం పాఠశాలగా సంబోధిస్తూ ఉన్నాం అనమాట. ఫ్రమ్ ది బిగినింగ్ లో ఆ విధంగా సంబోధన ప్రక్రియలు ఇక్కడ ప్రారంభించారనేది మనకు చెప్పక తప్పదనమాట. ఈ ఉదాహరణకు తీసుకున్నట్లయితే వివరించబడిన ఏఆర్ దేశాయి ప్రాదేశిక కోణంలో అతను చేసిన ప్రక్రియా పద్ధతుల్లో ఈ యొక్క బొంబాయి స్కూల్కి చెందినవాడు. ఇతను ఎవరు? ఏఆర్ దేశాయి బొంబాయి స్కూల్ పాఠశాలకు సంబంధించిన వాడుగా మనం చెప్పుకోవచ్చు.
మరియు అతను సామాజిక శాస్త్రాన్ని దృక్పథంగా మార్క్సిస్ట్ పద్ధతుల్లో మనకి విశదీకరించారు. యార్ దేశాయిని మనం తీసుకున్నట్లయితే ఇతను బొంబాయి పాఠశాలకు సంబంధించిన అతను మార్క్సిస్ట్ విధానాలని సోషలాజికల్ కాన్సెప్ట్ ఎక్కువగా మనకి ప్రజల్లోకి మధ్యలోకి తీసుకువెళ్ళాడు. ఆర్థిక విధానాలు, సామాజిక పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, ప్రజల యొక్క జీవన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల కోణంలో ఒక మార్క్సిజం పద్ధతులను ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఏఆర్ దేశాయి ఈ యొక్క బాంబే పాఠశాలలో ఇంప్లిమెంట్ చేశాడనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత ఇక్కడ జిఎస్ మూర్కే బొంబాయి పాఠశాలను చెందినవాడిగా మనకు తెలిసిన విషయం అనమాట. అతని రచనలు ఇండలాజికల్ ప్రకృతిలో కాబట్టి ఒకడు దేశాయి మరియు లేదా మూర్కే ఈ విభాగాలు చర్చించిన ఇతర సామాజిక శాస్త్రవేత్తలుగా మనం చెప్పుకోవచ్చు. ఎవరిని? మూర్కేని, మళ్ళీ దేశాయిని. మనం ఇతని యొక్క రచనలు ఇండలాజికల్ ప్రకృతిలో వీళ్ళు సామాజిక శాస్త్రాన్ని మనకి బోధించారనేది మనము చెప్పుకోక తప్పదనమాట. ఆ తర్వాత మళ్ళీ ఈ విధమైన పద్ధతులతో లక్నో పాఠశాల చెందింది కాదు. బాంబే లేదా లక్నో పాఠశాల భారతదేశంలో ఇంకా అనేక రకాల పాఠశాలల్లో ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్తలని, సామాజిక శాస్త్రాన్ని, ఆంథ్రోపాలజీని ఇంప్లిమెంట్ చేశారనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. తర్వాత లక్నో పాఠశాల మార్గదర్శకులు ఉపయోగించిన విశ్లేషణాత్మక పద్ధతులను లేదా బోధనా సాధనాలను పరిశీలిస్తే పాఠశాల అనే పదము దాని విమర్శనలకు దారితీస్తుంది. రాధా కమల్ ముఖర్జీని ఒక ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తను మనం తీసుకున్నట్లయితే డిపి ముఖర్జీ ఇద్దరు లక్నో పాఠశాలలకు సంబంధించిన వారిగా మనకు తెలిసిన విషయమే. మరియు సమకాలీకులుగా డిపి ముఖర్జీ ఇద్దరు లక్నో పాఠశాలలో ఉన్నారు. వీరు అనేక సంవత్సరాలు ఈ లక్నో పాఠశాలలో ఈ ఆంథ్రోపాలజీ అండ్ సోషలాజికల్ పద్ధతులను ఈ యొక్క కళాశాలల్లో, ఈ పాఠశాలల్లో విశదీకరించి చెప్తూ ఉండేవారు అనేది మనకు తెలిసిన విషయం అనమాట. రాధాకమల్ ముఖర్జీ శిక్షణ పొందిన ఆర్థిక తత్వవేత్తగా మనం చెప్పుకోవచ్చు. ఇది రాధాకమల్ ముఖర్జీ సామాజిక శాస్త్రాన్ని అవపోషణ చేసినా కూడా ఆర్థిక తత్వవేత్తగా ప్రముఖ పాత్ర వహించారనేది మనందరికీ అనేక రకాల రూపాల్లో మనకు తెలిసిన విషయమే అనమాట. అతను సామాజిక జీవావరణ శాస్త్రంతో అనేక రకాల ప్రయోగాలు చేశారనేది మనకు తెలిసిన విషయమే. మరియు భారతదేశంలో విలువ వ్యవస్థలపై తన అధ్యయనాల ద్వారా సామాజిక శాస్త్రానికి చేరువుగా వచ్చారనమాట. ఎవరు? ఈ ముఖర్జీ ఈ యొక్క రాధాకమల్ ముఖర్జీ గారు అనమాట. సిద్ధాంతాల ద్వారా ఆర్థిక శాస్త్రంలో ప్రవేశించిన చరిత్రకారుడుగా మనం రాధాకమల్ ముఖర్జీని ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఈ విధంగా భారతీయ సందర్భంలో పాఠశాల అనే పదానికి రెండు పరిమితులు ఉన్నాయి. మొదటి దాన్ని మనం తీసుకున్నట్లయితే ఒక నిర్దిష్ట పాఠశాలలో ఉన్న పండితుల మధ్య విభేదాలు. రెండోది మనం తీసుకున్నట్లయితే ఏ పాఠశాలకు చెందిన ఇతర సామాజిక శాస్త్రవేత్తలు మరియు మానవ శాస్త్రవేత్తల గణనీయమైన సహకారం కూడా మనం ఇందులో రెండో పద్ధతిలో మనం చూడవచ్చు అనమాట. బాంబే మరియు లక్నో పాఠశాలల్లో క్రమశిక్షణ మరియు వృత్తి సామాజిక శాస్త్రానికి సంబంధించిన కొన్ని ఇతర ముఖ్యమైన ప్రాంతాలు కలకత్తా, పాట్నా, లాంచీ, మైసూర్, పూణే మరియు ఢిల్లీ విశ్వవిద్యాలయ సోషియాలజీ విభాగము ఎంఎన్ 1959లో శ్రీనివాస్ కూడా అంతే శక్తివంతమైన అభ్యాస కేంద్రాలను సంస్కృతీకరణ మరియు పాశ్చాత్యీకరణ పరంగా భారతీయ సమాజంలో అభ్యాస కేంద్రాలని ఏర్పాటు చేసి ఎంఎన్ శ్రీనివాస్ ఎంతో ఈ యొక్క పాశ్చాత్యీకరణ మరియు సంస్కృతీకరణ ప్రక్రియలను అనేక రకాల పద్ధతుల్లో మనకి ఇంప్లిమెంట్ చేసి యొక్క అనేక రకాల పాఠశాలలో దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలనేది మనకు తెలిసిన విషయమే. సామాజిక శాస్త్రవేత్తలో ప్రముఖ ఆలోచన పాఠశాలలు అభివృద్ధి చెందిందని, ఏకీకృత ఆలోచన యొక్క ఇతర తంతులను కూడా మనం చూడవచ్చు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం అనమాట. ఈ సందర్భంలో ప్రాట్రిక్ క్రెడిస్ట్ 1884, 1932లోను, ఇరావతి కర్వే 1905, 1970 వరకు కూడాను, మరియు జాన్ విన్సెంట్ పెరీనా యొక్క జీవిత మరియు రచనలను మనం పరిశీలించినట్లయితే అనేక రకాల సాంప్రదాయ సామాజిక పద్ధతులు మనము తెలుసుకోగలుగుతున్నామని చెప్పవచ్చును. ఇక్కడ ఫ్యాట్రిక్ క్రెడిస్ట్ మనము తీసుకున్నట్లయితే 1854, 1932 వరకు, 1919 నుంచి 1924 వరకు బొంబాయి విశ్వవిద్యాలయంలో సోషియాలజీ మరియు పరోశాస్త్ర విభాగాల స్థాపకుడుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఉదాహరణ తీసుకున్నట్లయితే అతను భారతదేశంలోని బరోడా మరియు ఇండోర్లో పట్టణ ప్రణాళికలో పనిచేసి పాల్గొన్నారనమాట.
అనేక రకాల ప్రధాన రచనలు అతని వృత్తి ఆధునిక వృక్ష శాస్త్రంలో అధ్యయనాలను, సిటీ డెవలప్మెంట్ లో అనేక రకాల పార్కులు, గార్డెన్లు అధ్యయనాలు చేశారు. సాంస్కృతిక సమస్యలను మరియు పరిణామ దశల్లో నగరాలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయి అనేది మనం ఇక్కడ తెలుసుకోగలుగుతున్నాం అన్నమాట. ఐరావతి కర్వే 1939 నుంచి కొత్తగా స్థాపించిన విభాగానికి, ఇక్కడ సామాజిక శాస్త్ర విభాగానికి అధ్యక్షులుగా మనం ఏర్పరచుకున్నాం. మొట్టమొదటి మహిళా సామాజిక శాస్త్రవేత్తగా ఐరావతి గారిని మనము చెప్పుకోవచ్చు అనమాట. తను ఎంతో కృషి చేశారు, సామాజిక శాస్త్రాలకి ఎంతో కృషి చేశారనేది మనం చెప్పక తప్పదనమాట. తర్వాత దేశంలో తదనుగుణంగా సామాజిక అభివృద్ధికి ఐరావతి కర్వే ఎంతో కృషి చేశారనేది మనం చెప్పుకోవచ్చు. ప్రక్రియలలో ఆర్థిక అంశాలను ప్రాధాన్యతను ఇచ్చారనమాట. మరియు సాంప్రదాయ వలసవాదము మరియు ఆధునికత యొక్క పద్ధతులను తను ప్రోత్సహించారనేది మనం చెప్పుకోక తప్పదు. సామాజిక అభివృద్ధికి ఏంటి ఆధునికత అంటే ప్రపంచీకరణ చెందుతూ ఉన్నదన్నమాట. ఆధునిక వెస్టర్నైజేషన్ డెవలప్ అయినప్పుడు ఆధునిక పద్ధతులను మనం సంతరించుకుంటూ సామాజిక ప్రజల ఆధునిక జీవిత విధానానికి అంటే మొత్తం కట్టుబడి పోకపోయినా మన సాంప్రదాయ సామాజిక పద్ధతులను ముందుకు తీసుకువెళ్ళడానికి ఎంతో ప్రాచుర్యాన్ని ఏర్పరచుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా ముఖ్యమైనదిగా ఈ విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం పాశ్చాత్య సమాజ అభివృద్ధి చెందదు. పాశ్చాత్య పద్ధతులను తీసుకున్నట్లయితే సమాజం అభివృద్ధి చెందదనమాట. మరియు సాంప్రదాయ పద్ధతులను కూడా జోడించుకున్నట్లయితే అభివృద్ధి భారతదేశంలో ఒక సాంప్రదాయ పద్ధతిలో ముందుకు జరుగుతుంది అనేది మనం ఇక్కడ తెలియపరచుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ తీసుకున్నట్లయితే బ్రిటిష్ వలస రాజ్యాల యొక్క శక్తి ఆగమనము భారతదేశానికి, అలాగే భారతీయ మధ్యతరగతి సంఘీభావము మరియు సమాజ ప్రయోజనాలు ఉపయోగించుకోవడానికి ఎంతో దోహదపడ్డాయి అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ సాంప్రదాయ మరియు ఆధునికత కల్చర్ సొసైటీ మధ్య అర్థవంతమైన ప్రగతిశీలనాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం అనమాట. వీళ్ళని మనం ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్తలను మనం తీసుకున్నట్లయితే మనం ఏఆర్ దేశాయి, మరి డిఎన్ మంజుదార్, డిపి ముఖర్జీ, ఈ యొక్క డిఎన్ మంజుదార్ ఫీల్డ్ వర్క్ కూడా ఎంతో ప్రత్యేకమైన పద్ధతులను మనము ఇక్కడ గమనించవచ్చు అనేది మనం తెలియపరచుకుంటూ ఉన్నాం అనమాట. బాంబే స్కూల్ మరియు లక్నో స్కూల్ పోలికలు మనం కంపారిజన్ ఆఫ్ ద బాంబే స్కూల్ లక్నో స్కూల్ తీసుకున్నట్లయితే ఇక్కడ బాంబే స్కూల్లో అండ్ లక్నో స్కూల్లో కూడా ఎంతో మంది సామాజిక శాస్త్రవేత్తలు భారతదేశం నుంచి మరియు బ్రిటిష్ రాజ్యంలో నుంచి కూడా కొన్ని ప్రముఖ సాంఘిక సామాజిక శాస్త్రవేత్తలు ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళారనేది మనకు చెప్పక తప్పదనమాట. ఇక్కడ బాంబే స్కూల్ మరియు లక్నో స్కూల్ రెండు భారతదేశంలో సోషియాలజీ మరియు ఆంథ్రోపాలజీ యొక్క ప్రొఫెషనలైజేషన్ ని ఇంప్లిమెంట్ చేశారు. ఇక్కడ బాంబే స్కూల్లో అండ్ లక్నో స్కూల్లో కూడా ఈ ఆంథ్రోపాలజీ అండ్ సోషియాలజీని ప్రొఫెషనల్ గా ఎంతో ముందుకు తీసుకువెళ్ళారని చెప్పుకోవచ్చు. ప్రొఫెషనలైజేషన్ మరియు సమస్తాగతీకరణ యొక్క ఇంటర్లింక్డ్ ప్రక్రియను మార్గదర్శకులు రెండు పాఠశాలలో మేధావులు కఠినంగా శిక్షణ పొందేటట్లుగా ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్తలు అనేక రకాల ప్రక్రియ పద్ధతులని అవలంబించారనేది లక్నో అండ్ బాంబే స్కూల్స్ లో మనము చూడగలుగుతూ ఉన్నాం అనమాట. తర్వాత గ్రెటెస్ట్ మరియు మూర్ఖే ఇద్దరు కూడా బాంబే స్కూల్ అండ్ లక్నో స్కూల్లో ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలుగా మరియు ఆంథ్రోపాలజికల్ శాస్త్రవేత్తలుగా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందారనేది మనం చెప్పుకున్నాం. కపాడియా ద్వారా హిందూ బంధుత్వంతో పాటు దేశంలోని క్రమశిక్షణ యొక్క సంస్థరీకరణ మరియు వృత్తీకరణ అంటే వృత్తిపరమైన పద్ధతులను కూడా అంతకుముందు అతను మరియు అతని యొక్క విద్యార్థులు చేయటము అనేక రకాల ప్రయోగాలు చేశారు, అంటే ఫీల్డ్ వర్క్స్ చేశారు అనేది మనం చెప్పుకోవచ్చు. మూర్ఖే యొక్క ఏకైకత అత్యంత సహకారము బాంబే స్కూల్లోని ఒక ప్రముఖ వ్యక్తి కేఎం హిందూ బంధుత్వంలోని కపాడియా హిందూ సాంఘిక చరిత్రలో ముఖ్య అధ్యయనాలుగా మనం అనేక రకాల ఫీల్డ్ వర్క్స్ మనకి ఇక్కడ అందించారని చెప్పుకోవచ్చు అనమాట. 1945లో మనం చూసుకున్నట్లయితే మూర్ఖే ఒక కుటుంబం యొక్క నిర్మాణాత్మక అంశాలను నొక్కి చెప్పి భారతీయ మూలానికి ఆధారంగా కుటుంబం ఎలా ఉంటుంది అనేది మనకు అనేక రకాల ఉదాహరణలతో నిరూపించగలిగారు అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం అనమాట. ఇక్కడికి వచ్చినట్లయితే ఇండాలజీ అనేది ఒక ప్రముఖ
పదముగా మనకి ఈ యొక్క సామాజిక సాంప్రదాయాల్లో మనం ఒక ఇంప్లిమెంటేషన్గా ఇది చెప్పుకోవాలి. ఇండాలజీ అనేది దాని శాస్త్రీయ పవిత్ర గ్రంథాల ద్వారా ఏదైనా సమాజాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేస్తుంది. ఇండోలాజికల్ దృక్పథము విలియం జోన్స్, మళ్ళీ ఇక్కడ హెన్రీ మ్యాక్స్ ముల్లర్ వంటి ఓరియంటలిస్టులు ఈ సహకారంతో ఈ యొక్క ఇండాలజీ అనేది ముందుకు వెళ్ళింది అనేది మనం చెప్పక తప్పదనమాట. ఈ యొక్క ఎడ్వర్డ్ ఫెడ్ చర్చించినట్లుగా ఇది ప్రాచ్యవాదానికి భిన్నంగా ఉంది అనేది. ధనగారి కోసము ఇండోలాజికల్ విధానము చారిత్రాత్మకంగా భారతీయ సమాజము మరియు సంస్కృతి ప్రత్యేకమైనదనియు భారతీయ సామాజిక వాస్తవాల యొక్క ఈ సందర్భము ప్రత్యేకతను ఈ పాఠశాలల ద్వారా మనకి చెప్పారనమాట. ఏ పాఠశాలల ద్వారా? బాంబే అండ్ లక్నో పాఠశాలల ద్వారా అనేక సామాజిక శాస్త్రవేత్తలు అనేక రకాల రూపాల కుటుంబాన్ని తీసుకొని ఈ యొక్క సాంప్రదాయ పద్ధతులకన్నిటి కూడా కుటుంబం ఒక మూలాధారం అనేది, ఈ యొక్క సాంప్రదాయ పద్ధతులను కూడా ప్రజల్లో చైతన్యవంతంగా ముందుకు సాగాలి అంటే ఈ యొక్క కుటుంబ నేపథ్యాన్ని మనం యొక్క వృత్తిపరమైన పద్ధతులన్నీ మనం పరిగణలోకి తీసుకోవాలనేది మనకి ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఓరియంటలిజం మరియు జాతీయవాద ప్రసంగాన్ని విలీనం చేయటం ద్వారా భారతీయ నాగరికత యొక్క ఐక్యత మరియు ప్రాచీనత ప్రతిబించేలాగా ఇతను అనేక రకాల రూపకల్పనలు చేశారనేది మనం చెప్పుకోక తప్పదు. అతని ప్రధాన పుస్తకాల్లో భారతదేశం కులము మరియు జాతి 1932-1969లో, సంస్కృతి మరియు సమాజము, ఇండో యూనియన్ సంస్కృతిలో కుటుంబము మరియు బంధువులు, 1955-1961లో గ్రామీణ మరియు పట్టణ సంఘం యొక్క అనాటమీ, మళ్ళీ 1962లో షెడ్యూల్ తెగలు మొదటిది ఆటో రిజల్ట్స్ ఆఫ్ సో కాల్డ్ మరియు వారి భవిష్యత్తు ప్రచురించబడింది. అనేక రకాల పుస్తకాలు వ్రాశారు. 1949, 59, 63లో ది బర్నింగ్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా, అతని యొక్క ఇండాలజీ నేపథ్యము మరియు సంస్కృతంలో కఠినమైన శిక్షణ ఈ రచనలో మనకు కనిపిస్తూ ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క ధన్వరే అనేక రకాల సామాజిక సాంప్రదాయ పద్ధతులను ఇంప్లిమెంట్ చేశారనేది మనం చెప్పక తప్పదన్నమాట. భారతదేశంలో కులము మరియు జాతి మళ్ళీ ముర్కే పురాతన గ్రంథాల యొక్క వచన వివరణ ద్వారా కులాన్ని ఈ యొక్క అధ్యయనం చేశారనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ముర్కే మరియు దాని నిర్మాణము మరియు సాంస్కృతిక అర్థాలని అనేక రకాల వివరణలను మనకి యొక్క ప్రాంతీయ పాఠశాలల ద్వారా, మనకి లక్నో అండ్ బాంబే పాఠశాలల ద్వారా మనకి తెలియపరిచారు. మరియు వివిధ వర్గాల ప్రత్యేక అధికారాలు, వృత్తి ఎంపిక లేకపోవటము మరియు వివాహంపై పరిమితులు వంటి కుల వ్యవస్థ యొక్క 6 నిర్మాణాత్మక లక్షణాలను అతను హైలైట్ చేశారు. అతను ఎండోగామిని కుల వ్యవస్థ యొక్క అతి ముఖ్యమైన లక్షణంగా భావించారు. కుల అంతర్భాగంలో మరియు వంశము, గోత్రం అనమాట. బహిర్భూమి ద్వారా కూడా కుల బంధుత్వంతో ముడిపడి ఉందనేది మనకి తెలియపరిచారు. భారతదేశంలోని గిరిజనులపై తమ రచనలలో హిందూ సమాజంలోని వారి అసంపూర్ణ ఏకీకరణ కారణంగా వారి వెనుకబడిన కుల హిందువులు అని హైలైట్ చేశారు. అతను దక్షిణ మధ్య భారతదేశంలో నివసించే సంతలు, బిల్లులు, గోండులు మొదలైన వారిని ఉదాహరణగా తీసుకున్నారనమాట. రెండవది, అతను ఈశాన్యంలోని అంతరాయం గురించి ఆందోళన చెందారు మరియు దాని దేశ నిర్మాణ ప్రక్రియల్లో విభేదాల పరంగా వివరించడానికి ప్రయత్నించారన్నమాట. ఈ విధంగా అతను తెగలు కులానికి భిన్నంగా లేవని వాదించడమే కాకుండా భారతీయ జాతీయ రాజ్యంలో సామాజిక, సాంస్కృతిక మరియు రాజకీయ పరిపాలనా కోణంలో తెగల సమీకరణ కూడా నొక్కి చెప్పారనేది మనకు తెలిసిన విషయమే. భారతదేశంలో సమాజాన్ని అధ్యయనం చేయడానికి మార్క్సిస్ట్ విధానము మార్క్సిజం యొక్క సిద్ధాంతాలపై ఆధారపడి ఉంటుందని, మార్క్సిజం సమాజాన్ని దాని భౌతిక స్థానంలో ప్రతిబింబిస్తుందనేది మనకు తెలియపరిచారనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత మనం తీసుకున్నట్లయితే అనేక రకాల సామాజిక శాస్త్రవేత్తలు అనేక రకాల పద్ధతుల్లో ఈ యొక్క భారతీయ సామాజిక సాంప్రదాయాలను అనేక రకాల ప్రధాన పాఠశాలల ద్వారా మనకి ఇంప్లిమెంట్ చేసి మన యొక్క సాంప్రదాయాలను, కుటుంబాన్ని, కులాన్ని, మతాన్ని, తెగలని, వాటి యొక్క లక్షణాలని విశ్లేషించి చెప్పారనేది మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ దేశాయిని మనం తీసుకున్నట్లయితే బాంబే స్కూల్లో కీలక వ్యక్తిగా మనం దేశాయి గారిని మనం చెప్పుకోవచ్చు. అతను సిద్ధాంతాలతో అతని సిద్ధాంతాల్లో తన ధోరణిలో అనేక రకాల ప్రధానమైన రచనలు చేశారనమాట. ఇక్కడ
బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ నేషనలిజము, మళ్ళీ రీసెంట్ ఫీడర్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్, అనేక భారతదేశంలో రైతాంగ పోరాటము, భారతదేశం యొక్క అభివృద్ధిలో భారతదేశం యొక్క సంకలనము, అనేక రకాల అది ఫీల్డ్ వర్క్, అనేక రకాల ఫీల్డ్ వర్క్స్ చేసి అనేక రకాల రచనా ప్రక్రియల ద్వారా సామాజిక సాంప్రదాయ పద్ధతుల్ని హైలైట్ చేశారనేది మనం చెప్పక తప్పదన్నమాట. ఆ తర్వాత భారత భారత రాష్ట్రం పెట్టుబడిదారీ అభివృద్ధి మార్గాన్ని ఎంచుకున్నదని దేశాయ్ అభిప్రాయపడ్డారు. అంటే ఇతని యొక్క దేశాయ్ యొక్క మార్గాల్లో మార్క్సిజం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంటే మార్క్సిజం యొక్క పద్ధతులు దీంట్లో మన సామాజిక పద్ధతుల్ని ఇంప్లిమెంట్ చేశారనేది మనకు తెలిసిన విషయమే కదా, అభిప్రాయపడ్డారు. అతని కోసము మార్క్సిస్ట్ విశ్లేషణ పద్ధతుల్లో ప్రకృతి ఉత్పత్తి సాధనాలు, సాంకేతిక ఆర్థిక శ్రమ విభజన మరియు ఆర్థిక సమాజము, ఐచ్ఛిక సమాజం యొక్క ఉత్పత్తి యొక్క సామాజిక సంబంధాలను ఇవన్నీ కూడా విశ్లేషించి చెప్పారనేది మనకు తెలిసిన విషయమే. దేశాయ్ యొక్క రచనలు మనం తీసుకున్నట్లయితే మార్క్సిజం యొక్క దృక్పథాన్ని మనకు అనేక రకాల కోణాల్లో తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇతను ఒక మార్క్సిస్ట్ భావజాలాన్ని యొక్క సామాజిక పద్ధతుల్లో ప్రవేశపెట్టారనేది మనకు చెప్పక తప్పదు. తర్వాత ఈ దేశాయ్ అనేక రకాల నూతన దృక్పథాలని, అంటే అనేక పరిశోధనా పద్ధతుల్లో తను ఇంప్లికేషన్స్ చేసి అనేక పరిశోధనలు చేసి ఈ యొక్క భారత సాంప్రదాయ పద్ధతుల్ని గౌరవిస్తూ ముందుకు తీసుకువెళ్ళడానికి అనేక రచనా ప్రక్రియలని ఈ యొక్క మార్క్సిజం పద్ధతులతో భావజాలంతో ముందుకు తీసుకువెళ్ళారనేది చెప్పక తప్పదు. ఈ యొక్క బాంబే లక్నో స్కూల్ మనం తీసుకున్నట్లయితే బాంబే స్కూల్స్లో లక్నో స్కూల్స్లో యొక్క కొద్దిగా వైవిధ్యత, అంటే కొద్ది తేడాలు అనేది మనం చూస్తూ ఉన్నాం. లక్నో స్కూల్ చూసుకున్నట్లయితే ఇక్కడ రాధాకమల్ ముఖర్జీ, డిసి ముఖర్జీ ప్రముఖ పాత్ర వహించారనేది చెప్పుకోక తప్పదనమాట. అవధ్ కిషోర్ లక్నో స్కూల్లో యొక్క త్రిమూర్తులుగా ఉన్నారు. ఎవరు? రాధాకమల్ ముఖర్జీ, డిపి ముఖర్జీ, అవధ్ కిషోర్. ఈ ముగ్గురు కూడా ఈ లక్నో స్కూల్లో ఒక త్రిమూర్తులుగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎంతో సామాజిక అభివృద్ధి, ఎంతో సోషలాజికల్ ప్రాసెస్ని, ఎంతో ఆంథ్రోపాలజికల్ యొక్క సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసిన వీళ్ళ ముగ్గురు కూడా లక్నో స్కూల్లో ప్రముఖ పాత్ర వహించారనేది చెప్పక తప్పదన్నమాట. రాధాకమల్ ముఖర్జీ 1889 నుంచి 1968 వరకు లక్నో యూనివర్సిటీలో వ్యవస్థాపకుడు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉండి అనేక రకాల నూతన రూపకల్పనలు చేసి ఈ యొక్క సోషలాజికల్ అండ్ ఆంథ్రోపాలజికల్ అప్రోచెస్ని సమాజంలో అనేక కోణాలలో అనేక రూపాల్లో ప్రవేశపెట్టి ఎంతో ప్రాముఖ్యత సంపాదించారనేది రాధాకమల్ ముఖర్జీ గురించి మనకి లక్నో స్కూల్లో ప్రముఖంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆంథ్రోపాలజికల్ ఎథ్నో హిస్టారికల్ దృక్పథాన్ని అర్థం చేసుకునే భారతీయులు అంటే ఇక్కడే ఆంథ్రోపాలజీ ఎథ్నో హిస్టారికల్ దృక్పథాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఆంథ్రోపాలజీ ఎంతో దోహదం చేసింది అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ సమగ్ర మానవ శాస్త్రం యొక్క తన భావనను ఫార్వర్డ్ చేశారు అనేది మనం చెప్పక తప్పదనమాట. మరియు ఆంథ్రోపాలజీని అనేక రూపాల్లో నిర్వర్తించారనమాట. అతని పుస్తకంలోని టోటెమిజం ఆఫ్ ఇండియా అంటే మనకి చూడండి, ఈ యొక్క ట్రైబల్ అంటే ఈ యొక్క భారతీయ ట్రైబల్ వ్యవస్థ తీసుకున్నట్లయితే ఆ ట్రైబల్ వ్యవస్థ మొత్తం కూడా టోటెమిజం అని నమ్ముతూ ఉంటుంది అనమాట. దాని మీద ఫాలో అవుతూ ఉంటుంది. టోటెమిజానికి వాళ్ళు ప్రత్యేకమైన గౌరవాన్ని ఇస్తూ ఉంటారు అనమాట. కొన్ని గుర్తులు, వృక్షం, జంతువు, ఒక పరికరాలు, ఒక పనిముట్లు వాళ్ళని ఒక దైవంగా ఏర్పరచుకుంటారు, దానికి పూజిస్తూ ఉంటారు, అనేక ఉత్సవాలు చేస్తూ ఉంటారు అనమాట. ఆ తర్వాత వాళ్ళకి ఆ టోటెమిజాన్ని ఎవరైనా అగౌరవపరిస్తే వాళ్ళు ఒక ప్రతీకార చర్య తీసుకోవటానికి కూడా ఎక్కువ వెనుకాడారు అనమాట. కాబట్టి ఇక్కడ ఆంథ్రోపాలజికల్లో టోటెమిజం అనేది ట్రైబల్ వ్యవస్థ అనేది అంటే ఈ యొక్క నాగరికత వ్యవస్థ ఎంత ముందుకు చెందినా కూడా ఈ యొక్క సామాజిక గిరిజన వ్యవస్థలో టోటెమిజం అనేది ఒక ప్రముఖ పాత్ర వహించింది అనేది ఈ యొక్క ఇది ముఖర్జీ అనేది మనకి ఎక్కువ ఇంప్లిమెంటేషన్, ఎక్కువ పరిశోధనాపరమైన పద్ధతుల్ని ఈ లక్నో యూనివర్సిటీలో చేశారనేది మనం చెప్పుకున్నాం. ఈ త్రిమూర్తులు అని చెప్పుకున్నాం కదా. వీళ్ళ ముగ్గురు ఈ ఆంథ్రోపాలజికల్ అండ్ సోషలాజికల్ అప్రోచెస్ని ఎంతో సామాజిక పరంగా సాంప్రదాయ పద్ధతుల్లో ముందుకు తీసుకువెళ్ళి సామాజిక చైతన్యానికి పెద్దపీట వేశారనేది మనం చెప్పక తప్పదు. ఇంకా బాంబే స్కూల్ని మనం లక్నో స్కూల్ గురించి చెప్పుకున్నాం. బాంబే స్కూల్ని మనం తీసుకున్నట్లయితే బాంబే విశ్వవిద్యాలయంలో సోషలాజికల్ విభాగము
నేటికి 1919 నుంచి ఇది ఈ ఇంప్లిమెంటేషన్ అంటే ఇక్కడ స్థాపించబడిందని చెప్పుకున్నాం. ప్రొఫెసర్ సర్ ప్యాట్రిక్ గెజెస్ట్ 1854 నుంచి 1931 వరకు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్‌గా ఉన్నారు ఇక్కడ బాంబే స్కూల్‌లో. ఇతను జిఎస్ ముర్రే అండ్ ఏఆర్ దేశాయి, కొనాయిల్ కనేలాల్ వీళ్ళందరూ కూడా ఫెరీరా మళ్ళీ హిందూ పాత్రల గురించి ఈ యొక్క విశ్వవిద్యాలయ సంప్రదాయాలను నెలకొల్పారనేది. వీళ్ళందరూ కూడా బాంబే స్కూల్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా ఉండి అనేక విభాగాల్లో అంటే సోషలాజికల్ అండ్ ఆంథ్రోపాలజికల్ విభాగాల్లో ప్రముఖ పాత్ర వహిస్తూ అనేక రూపకల్పనలు చేశారనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం. దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలో విస్తరించబడింది. ఏది ఆంథ్రోపాలజీ అండ్ సోషియాలజీ. బాంబే స్కూల్ యొక్క సైద్ధాంతిక ధోరణులను ఇండాలజీ నుంచి మారిపోయాయని చెప్పుకోవచ్చు. ఇంట్రికల్ ఆంథ్రోపాలజీ ఫెరీరా, మళ్ళీ మార్కిస్ట్ దేశాయి, మరియు అర్బన్ సోషియాలజీ అండ్ ఎకాలజీ రచనలను, కల్చరల్ ఆఫ్ ఇండియా అనే రచనలు, ది ఎంపైర్ ఆఫ్ ద ట్రైబల్ డైనమిక్స్, సోషల్ కాంటాక్ట్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ సిటీ, సోషల్ సర్వే ఆఫ్ కాన్పూర్. ఈ యొక్క 1954-50లో 1960 వరకు తరచు మొదటి పట్టణంగా కనిపిస్తూ ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఈ స్కూల్ ఆఫ్ స్ట్రక్చర్ లో మనం తెలుసుకోగలుగుతున్నాం అనమాట. ఇక్కడ మంజుదార్ మళ్ళీ కోబ్రెయిన్, ఏఎల్ కోబ్రెయిన్ ఆదర్శంగా తీసుకొని మంజుదార్ ఆసక్తి కలిగిన అనేక అంశాలను భౌతిక మానవ శాస్త్రంగా, పూర్వ చారిత్రాత్మక పురావస్తు శాస్త్రంగాను మరియు వివరణాత్మకమైన ఎథ్నోగ్రఫీ నైపుణ్యంతో సాంస్కృతిక మానవ శాస్త్రాన్ని ఇతను ఇంప్లిమెంట్ చేశారనేది చెప్పుకోక తప్పదు. అతను బీహార్ మరియు ఉత్తరప్రదేశ్లోని కోర్వా మరియు రెండు ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లోనూ గుజరాత్లోనూ అభ్యసించారనమాట ఈ పద్ధతులను. తర్వాత మనము ఇక్కడ మంజుదార్ ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు గుజరాత్ తెగల మధ్య విస్తృతమైన ఆంథ్రోపోమెట్రిక్ మరియు సెల్యులాజికల్ సర్వేలో చేశారనేది మనకు చెప్పుకోవచ్చు. దీనివల్ల అనేక రకాల యొక్క గిరిజన టోటమిజం అండ్ గిరిజనుల యొక్క సాంస్కృతిక పద్ధతులు, వాళ్ళ యొక్క మానవ జీవిత విధానాలను, సాంస్కృతిక జీవితాన్ని, సామాజిక జీవితాన్ని వీళ్ళందరూ కూడా హైలైట్ చేశారనేది మనం చెప్పక తప్పదన్నమాట. తర్వాత వీరేంద్రనాథ్ మంజుదార్ అభివృద్ధి సమస్యలను సమగ్ర విధానం కోసము వాదించారు మరియు నిర్దేశించిన మరియు ప్రణాళికాబద్ధమైన మార్పుల్లో సామాజిక శాస్త్రము మరియు మానవ శాస్త్రము యొక్క పాత్ర మరియు సహకారాన్ని నొక్కి ఒక్కాడించారు. ఎవరు? వీరేంద్రనాథ్ మంజుదార్ అనే సామాజిక శాస్త్రవేత్త. అతను విస్తృతంగా అవగాహన కలిగి ఉన్నారనమాట. చోటా నాగపూర్ పీఠభూమి ప్రస్తుతం జార్ఖండ్ లో ఉంది అనమాట. అది నివసిస్తున్న హో తెగపై మంజుదార్ చేసిన అధ్యయనము తెగేతర కుల హిందూ సంస్కృతిలో పరిచయం ఫలితముగా పరివర్తనలో ఉన్న తెగలు అనే చట్టములో హో తెగపై ముఖ్యమైన అధ్యయనం చేశారు. గిరిజనులు కొత్త వృత్తులు చేపట్టడము మరియు వారి స్వతంత్ర వృత్తులను వదిలివేయటంలో వారిలో ఇప్పటి వరకు వారికి తెలియని మధ్య తరగతి ఉద్భవించిన పద్ధతులను అతను తెగలు ఇతర సంస్కృతి సాంప్రదాయాలతో సంబంధం వచ్చినప్పుడు వారి కోసం సృజనాత్మకత లేదా ఉత్పాదన అనుకరణ కోసము వాదించారనేది చెప్పుకోవచ్చు. ఎవరు? వీరేంద్రనాథ్ మంజుదార్. తర్వాత ఆసక్తికరమైన హోఫే అతని అధ్యాయాలు గణాంక విషయాలను గుర్తించబడ్డాయి అనేది మనం చెప్పుకోవచ్చు. లక్నో స్కూల్ ఇండోలాజికల్ దృక్పథం ఉన్న ప్రధాన వ్యక్తి అవధ్ కిషోర్గా మనం ప్రముఖంగా చెప్పుకోవాలి. అవధ్ కిషోర్ గారు 1922 నుంచి 2003 వరకు, ఇతను 1946లో లక్నో విశ్వవిద్యాలయంలో చేరారు మరియు 1966 వరకు తన రాజీనామా సమర్పించే వరకు అక్కడే పనిచేశారు. ఈ యొక్క సోషలాజికల్ అండ్ ఆంథ్రోపాలజికల్ పద్ధతులను ఎన్నో అధ్యయనాలు చేసి సామాజిక వరవడిలో వీటి యొక్క మార్పులను చేర్పులను గమనించారనేది మనం చెప్పుకోవచ్చు. అతను 1987లో ఆగ్రా విశ్వవిద్యాలయంలో హానరరీ కాజెస్ పురస్కారం పొందారనేది చెప్పుకోవచ్చు. ఎవరు? ఈ యొక్క అవధ్ కిషోర్ గారు. అతను 1923లో మరణించారు. అనంతరము ఈ యొక్క అవధ్ కిషోర్ గారి యొక్క సేవలు అనేక రకాల ప్రయోగాలు, పరిశోధనలు సామాజిక అభివృద్ధికి ఎంతో దోహదం చేసింది అనేది మనం చెప్పక తప్పదన్నమాట. ఆ తర్వాత వివిధ పరిశోధనల ఆసక్తి కలిగి ఉన్నప్పటికీ అదే స్థాయికి చెందిన మరొక ముఖ్య వ్యక్తి డిఎన్ మంజుదార్గా మనం చెప్పుకోవచ్చు.
మంజుదార్ శిక్షణ ద్వారా మానవ శాస్త్రవేత్త మరియు 1951 లక్నో విశ్వవిద్యాలయంలో కొత్తగా స్థాపించబడిన ఆంథ్రోపాలజీ విభాగానికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా ఇతను అధిపతి అయ్యారు అనేది మనం చెప్పుకోవచ్చు. అతను మానవ శాస్త్రజ్ఞుడు మరియు మలినోస్కీ మరియు శరత్ చంద్ర రాయ్ భారత జాతి సాంప్రదాయాల స్థాపకుడుగా మనం శరత్ చంద్ర రాయ్ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇద్దరిని ప్రభావితమయ్యారు. వారి యొక్క రచనల మీద, వారి యొక్క భావాల మీద ఈ యొక్క ధీరేంద్రనాథ్ మంజుదార్ ప్రభావితమయ్యారు అనేది తన రచనల ద్వారా చెప్పుకున్నారు అనమాట. అనేక పద్ధతుల్లో చెప్పుకున్నారు. తర్వాత 1929లో లక్నో విశ్వవిద్యాలయంలోని ఆర్థిక శాస్త్రము మరియు సామాజిక శాస్త్ర విభాగాల్లో ఆంథ్రోపాలజీలో లెక్చరర్గా పనిచేశారు. తర్వాత అతను కేంబ్రిడ్జిలో తన డాక్టరేట్ పరిశోధన పత్రాన్ని సమర్పించారనమాట. హౌస్లో సంస్కృతి మార్పే విశ్వవిద్యాలయము అతను 1935లో తన డాక్టరేట్ని పట్టాన్ని అందుకున్నారనమాట. ఆ పరిశోధన తర్వాత ఏ ట్రైబ్ ఇన్ ట్రాన్సిషన్ గా ఈ బుక్ ని మనము ఏ ట్రైబ్ ఇన్ ట్రాన్సిషన్ గా బుక్ మనకి ప్రచురించారు అన్నమాట. తర్వాత అతను ఎథ్నోగ్రాఫికల్ అండ్ ఫోక్ కల్చర్ సొసైటీని స్థాపించారు. ఎప్పుడు మరియు అతనికి ఈస్టర్న్ ఆంథ్రోపాలజిస్ట్ అనే పండిత పత్రికని కూడా ఈ యొక్క స్థాపించారు. దీంట్లో ఈ పండిత పత్రికలో ఆంథ్రోపాలజికల్ పండిత పత్రికలో అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు ఇతనికి చేయూత అందించారు. అనేక ప్రచురణలు కూడా ఇందులో మనం చూడగలుగుతూ ఉంటాం అన్నమాట. 1950లో ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ స్థాపించబడటం జరిగింది అనేది మనం చెప్పుకున్నాం కదా. స్టాటిస్టికల్ టెక్నిక్ ను ఉపయోగించడము అతని ఫీల్డ్ వర్క్ యొక్క విలక్షణమైన గుర్తుగా మనం చెప్పుకోవచ్చు. ఎవరిది? ఈ డిఎన్ మంజుదార్ శిక్షణ ద్వారా అతను అనేక రకాల పద్ధతులని ధీరేంద్రనాథ్ మంజుదార్ అనేక రకాల ఇంప్లిమెంటేషన్స్ మనము చేశారనేది మనము అనేక రకాల ప్రక్రియ పద్ధతుల ద్వారా మనం చూడగలుగుతూ ఉంటాం. తర్వాత ఈ యొక్క భారతీయ సామాజిక సాంప్రదాయాలలో అనేక ప్రధాన పాఠశాలలు, ఇప్పుడు లక్నో పాఠశాల అండ్ బాంబే పాఠశాల గురించి మనం చెప్పుకున్నాం అనమాట. ఈ యొక్క భారతీయ మరియు విదేశీయ ఉపాధ్యాయులు జాతీయవాద ఉద్యమ సమయంలో 2 పాఠశాలల్లో అనేక రకాల మార్గదర్శకమైన రచనలు చేశారు. 2 పాఠశాలలు అంటే ఏంటి? ఇక్కడ బాంబే పాఠశాల అండ్ లక్నో పాఠశాలగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాము. వారిలో కొందరు రచనలో జాతీయవాదము, ఆవేశము మనకి ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇండిపెండెన్స్ డే పద్ధతులు కదా, బ్రిటిష్ రాజ్యాంగ పద్ధతులకి వచ్చిన తర్వాత బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనం తీసుకున్నట్లయితే సామాజిక ప్రక్రియలు బిఫోర్ ఇండిపెండెన్స్ ఒక విధంగా ఉన్నాయి, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఒక విధంగా ఉన్నాయి అన్నమాట. సామాజిక పరివర్తన అనేది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ప్రక్రియ అంటే స్వాతంత్ర సమరలో అనేక ప్రక్రియా పద్ధతులు, మార్పులు, చేర్పులు, ప్రజల జీవిత విధానంలో అనేక రకాల మార్పులు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అనేది మనం చెప్పుకోక తప్పదన్నమాట. భారతీయ సంస్కృతి యొక్క అద్భుతమైన సాంప్రదాయాలను ప్రభావం చేశాయనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం అన్నమాట. మరియు వారి రచనలో శాస్త్రీయ గ్రంథాలను ఉపయోగించారు. అనేక శాస్త్రీయ అంటే పురాతన గ్రంథాలని అధ్యయన ప్రక్రియల్లోకి భాగాలుగా తీసుకున్నారనేది మనం చెప్పుకోవచ్చు. బొంబాయి స్కూల్లో జిఎస్ ముర్వే మరియు లక్నో స్కూల్లో రాధాకమల ముఖర్జీ మరియు దుర్గట్టి ప్రసాద్ ముఖర్జీ ఇద్దరు గురించి ప్రస్తావించవచ్చు. మనం వీళ్ళు ఇంప్లికేషన్స్ ఎక్కువ చేశారనేది మనం చెప్పుకోవచ్చు. ఆధునిక కాలంలో వీరు సముచితంగా ఉపయోగించుకోవటానికి బదులు పునరుజ్జీవన పరంగా సాంప్రదాయ విలువలను పునరుద్ధరించాలని వారి వైపు నుంచి అత్యవసరమైన తీవ్రమైన అభ్యంతరాలను కూడా మనం చూడవచ్చు అనమాట. అంటే ఆయన పునరుజ్జీవన కాలంలో అనేక రకాల నూతన ఇంప్లికేషన్స్ అడాప్ట్ చేసుకోవాలి. అట్లా అడాప్ట్ చేసుకుంటేనే ప్రజలు ముందుకు వెళ్ళగలుగుతారు, నూతనత్వాన్ని సంతరించుకోగలుగుతారు అనేది వీరిద్దరు చెప్పారని చెప్పుకుంటున్నాం. అదేవిధంగా 2 పాఠశాలలకు సాధారణమైన కొన్ని సైద్ధాంతిక తంతులను గుర్తించవచ్చు. మనం 2 పాఠశాలల్లో కూడా అనేక రకాల సైద్ధాంతికపరమైన ప్రక్రియా పద్ధతులు మనం గుర్తించవచ్చు అని చెప్తూ ఉంటాం. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఏఆర్ ద్వారా మార్కెట్ సిద్ధాంత విధానము, దుర్గట్టి ప్రసాద్ ముఖర్జీ తీసుకున్న మార్కలాజికల్ విధానంలో దేశాయి ప్రతిధ్వనించాయి. అంటే దేశాయి యొక్క పద్ధతులను ప్రతిధ్వనించాయని మనం చెప్పుకుంటూ ఉంటాం. రెండోది మనం తీసుకున్నట్లయితే పిడివాద మార్కెలిజానికి ఆమోదించినప్పటికీ సాంప్రదాయ మరియు ఆధునికత అనే 2 ఇతివృత్తులు 2 పాఠశాలలో వేరు రూపాలుగా ఉన్నప్పటికీ ముర్వే మరియు సరళ వంటి కొందరు వారు వలసవాదాన్ని భావించే ఆధునికతను పూర్తిగా వ్యతిరేకించారు.
అంటే ఈ యొక్క 2 పాఠశాలల్లో ఈ యొక్క ముర్వే అండ్ సదరన్ వంటి ఈ యొక్క వలసవాద విధానాన్ని వ్యతిరేకించారనేది ఈ భావ ప్రక్రియ పద్ధతిలో తెలియపరిచారనమాట. రాధాకమల్ ముఖర్జీ మరియు దుర్గడ్డి ప్రసాద్ వంటి వారు ఇద్దరి మధ్య సాంస్కృతిక సంశ్లేషణ కోసము వాదించారనేది మనం చెప్పుకోక తప్పదనమాట. ఈ యూనిట్లో మనం తీసుకున్నట్లయితే భారతీయ సామాజిక శాస్త్ర సంప్రదాయాల యొక్క ప్రధాన పాఠశాలను మనం చర్చించుకున్నాం అనమాట. తర్వాత భారతదేశంలో సోషియాలజీ మరియు ఆంథ్రోపాలజీ రెండు ఉద్భవించి తదనంతరము సంస్థాగతీకరించిన సామాజిక చారిత్రక నేపథ్యాన్ని మనము క్లుప్తంగా తెలుసుకోగలుగుతున్నాం అనమాట దీని ద్వారా. అప్పుడు మనము బాంబే స్కూలు మరియు లక్నో స్కూల్ అనే భారతీయ సామాజిక సాంప్రదాయాల్లోని ప్రధాన పాఠశాలల గురించి మనం అనేక రకాల రూపకల్పనలు, అంటే ఈ సామాజిక శాస్త్రవేత్తలు ఏ విధమైన పద్ధతులను ఇంప్లిమెంట్ చేశారు, ఏ విధంగా సమాజ అభివృద్ధికి నిరంతరం దోహదం చేశారనేది మనం తెలియపరచుకుంటూ ఉన్నాం అనమాట. చేయడం ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్తలు అంటే లేడీస్ అనేది చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పుకున్నాను అనమాట. ఇంకా అక్కడ చరిత్ర గురించి చిన్న వివరణ తెలుసుకున్నాము, అనేక రకాల వివరణలు మనం తెలుసుకున్నాము. అప్పుడు కొన్ని ఇక్కడ ముగింపులో సామాజిక శాస్త్రవేత్తలు మరియు మానవ శాస్త్రంలోని విభిన్న సహకారాన్ని హైలైట్ చేయడానికి అనేక పద్ధతులను మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాము. ఐరావతి కర్వే అంటే ఒక మహిళా సామాజిక శాస్త్రవేత్తగా మనం చేసుకున్నట్లయితే ఐరావతి కర్వే ప్రముఖ పాత్ర వహించారు. తన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా ఎంతో కాలం ఉన్నారు. అనేక నూతన భావాలని మనము అందించారనమాట. ఫ్యాక్టరీ గెడెస్ట్ మరియు జాన్ విన్సెంట్ ఫెరీరా కూడా మన యొక్క నూతన దృక్పథాన్ని, ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ యొక్క వలసవాద విధానాన్ని మనకు అనేక రూపాల్లో విశదీకరించారనేది మనము చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఈ విధమైన పద్ధతుల్లో మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి అనేక రకాల సామాజిక శాస్త్రవేత్తల గురించి మనం ఇంతవరకు తెలుసుకున్నాం. ఇక్కడ మళ్ళీ కొంతమంది సామాజిక శాస్త్రవేత్తలను మనం తీసుకున్నట్లయితే కె కుమారస్వామి 1877 నుంచి 1947 వరకు శ్రీలంక కళా చరిత్రకారుడుగా మరియు విమర్శకుడుగా ఇతను అనేక దృక్పథాలను లోతుగా ప్రభావితం చేశారనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. సరణి యొక్క ప్రధాన పుస్తకాల్లో ఆన్ ది ఇంటెలెక్చువల్ వొకేషన్ లో ఇతని యొక్క పాత్ర ప్రముఖంగా ఉన్నదనేది మనం చెప్పుకున్నాం. ట్రెడిషనల్ చార్ట్, మళ్ళీ ఇక్కడ సోషలాజికల్ నాలెడ్జ్ ఆఫ్ ద ట్రెడిషనల్ థాట్, ఈ విషయాలకు వచ్చేటప్పటికి 1996లో హిందూయిజం అండ్ కాంటెంటరీ ఇండియా 207లో మరియు ఈ అనేక రకాల తన జీవిత కాలంలో నిబద్ధతను ప్రతిపాదించారు అనేది మనం చెప్పుకోవచ్చు. కుమారస్వామి గారు అనేక నూతన విషయాలని అవగాహన చేసుకొని నూతన దృక్పథాన్ని సామాజిక పరివర్తన ప్రక్రియల్లో ఇతను ఇంప్లిమెంట్ చేశారనేది అనేక రకాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. సరణి కుమారస్వామి యొక్క పద్ధతులను మనం తీసుకున్నట్టు ఆధునికత మధ్య సంశ్లేషణ మరియు చేయదగిన వాంఛనీయమైనది కాదని, నైతికమైన క్రమంలో సంక్షేమము రోజువారీ జీవితంలో మరియు ఆధునిక విలువలను గుడ్డి మద్దతు అతని రచనలో ప్రధాన పునరావృతము ఇతివృత్తాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. కుమారస్వామి గురించి మనం తీసుకున్నట్లయితే ఇక్కడ సరణి యొక్క రచనా ప్రక్రియా పద్ధతులను మనం పరిశీలించినట్లయితే ఈ సరణి యొక్క రచనలో ముఖ్యమైన లక్షణాలు ఏమిటంటే ఆధునికత, ఆలోచన మరియు దాని ప్రత్యానుకూలంగా అవకాశాలను విమర్శిస్తూ అతను లక్నో విశ్వవిద్యాలయంలో తన పూర్వీకులు లేరని కనుగొన్నారు. అయితే రాధాకమల్ ముఖర్జీ మరియు డిపి ముఖర్జీ ఆధునికత ప్రశ్నలతో నిమగ్నమై మహిళాన్వితమైన భారతీయ సాంప్రదాయాల యొక్క ప్రత్యేకత మరియు ఉపయోగాన్ని తిరిగి పొందారు అనేది మనం ఇక్కడ చెప్పుకున్నాం అనమాట. ఎవరు సరణి యొక్క స్వీయ నియంత్రణ పద్ధతుల్లో వారి యొక్క అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయనేది మనం తెలుసుకుంటున్నాం. ఆధునికత యొక్క శక్తులు అధిగమించలేకపోయారనేది తెలుసుకున్నాం అనమాట. శరణ్ కోసం అలా చేసిన ఏకైక వ్యక్తి ఆనంద్ కె కుమారస్వామి రాధాకమల్ ముఖర్జీ యొక్క రచనలను విమర్శిస్తూ క్షమానుగత శ్రేణిలో ఏర్పాటు చేయబడిన సమూహాల యొక్క 4 రెట్లు టైపాలజీ పరంగా పూర్వం చేసిన వర్ణన అతీంద్రియ ప్రేమ యొక్క మరియు జ్ఞానము ద్వారా అధిగమించలేమని శరణ్ వాదించారనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. అదేవిధంగా డిపి ముఖర్జీ తన బోధన పద్ధతులలో వెలుగులోకి ఎక్కువగా చూడాలనేది మనం చెప్పుకోవాలి. అందులో అతను తన విద్యార్థులను తన రచనలు గుడ్డిగా అనుకరించడం కంటే విమర్శనాత్మకంగా ఓపెన్ మైండ్ లో ఉండాలని ఉద్భవించారు. ఈ యొక్క ముఖర్జీ ఏం చెప్పారంటే విద్యార్థులు అందరూ కూడా నేను చెప్పింది మీరు ఫాలో అవ్వకుండా
అంటే ఒక బ్రాడ్ మెంటాలిటీలో దీన్ని పరిశోధన పద్ధతుల్లో ఆలోచించాలనే దృక్పథంతో విద్యార్థులకు ఎక్కువగా చెప్తూ ఉండేవారనమాట. శరణ్ రాసిన రచనలు అర్థం చేసుకోవటానికి మరియు అర్థం చేసుకోవటానికి ఏ విధంగా సులభము మరియు అనుకూలము లేనివి అర్థం చేసుకోవటము ముఖ్యము అనేది ఇతని వాదనగా చెప్పుకోవాలి. వలస వాదన ఆధునికతల మధ్య ఉత్పత్తి అని భారతదేశంలో సాంఘిక శాస్త్రం యొక్క ఆలోచనలన్నింటినో ప్రశ్నించాడనమాట. వలసవాద విధానాల వల్ల సామాజిక మార్పు అనేక రకమైన మార్పులు చేతులు చేసుకుంటూ ఉన్నది అనేది మనకు తెలిసిన విషయం అనమాట. మళ్ళీ సాంప్రదాయ మరియు ఆధునికతల మధ్య మార్గాన్ని కనుగొనే అభ్యాసాన్ని ప్రశ్నించడం వల్ల ఈ పరిస్థితిని తప్పించుకోవటము కష్టం అవుతుంది అనేది ఇక్కడ మనకి తెలిసిన విషయం అనమాట. మనిషి అంటే ఏమిటి మరియు ఎవరు మరియు వాస్తవికతను ఎలా అర్థం చేసుకోవచ్చు అనే సంక్లిష్టమైన మరియు ప్రాథమిక సమస్యలతో వ్యవహరించే మెటాఫిజిక్స్ యొక్క అతని దృక్పథము సామాజిక శాస్త్రము మరియు మానవ శాస్త్రం రంగంలో తక్కువ మద్దతుదారులను కలిగి ఉన్నదనేది మనం చెప్పుకోవాలి. అంటే ఈ యొక్క మద్దతుదారులు ఇతని యొక్క భావాలని అంతగా ఏకీభవించలేదనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. ఏది తక్కువ కాదని కమల్ ముఖర్జీ, రాధా కమల్ ముఖర్జీ మరియు డిపి ముఖర్జీ ఇద్దరిపై అధ్యయనం చేసిన విమర్శల్లో కొంత స్థాయిలో అనేక రకాల విమర్శనా పద్ధతులు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం అనేది చెప్పుకుంటున్నాం. ఈ విధమైన పద్ధతులకు వచ్చినప్పుడే దుర్గట్టి ప్రసాద్ ముఖర్జీ ప్రసిద్ధంగా డిపిగా మనకి ఎక్కువ పరిచయం అనమాట. దుర్గట్టి ప్రసాద్ డిపిగా మనం ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాము. లక్నో స్కూల్కి చెందిన మరియు భారతదేశంలో సామాజిక శాస్త్రానికి స్థాపించిన వ్యక్తుల్లో ఒకరిగా దుర్గట్టి ప్రసాద్ మనం చెప్పుకోవచ్చు అనమాట. అతను భారతీయ సమాజం యొక్క గత మరియు వర్తమానం రెండింటిని విశ్లేషించే పద్ధతిగా మార్కిజాన్ని అనుకరించారు. ఎవరు? దుర్గట్టి ప్రసాద్ గారు. మార్కిజీయ పద్ధతిని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నారనేది చెప్పుకోవద్దు తప్పదనమాట. అతను తనకు తానుగా మార్కిస్ట్ అని కాకుండా మార్కాలజిస్ట్ అని పిలవడానికి ఇష్టపడేవారు అనమాట. అతని ప్రధాన రచనలు పర్సనాలిటీ అండ్ ద సోషల్ సైన్సెస్, మోడర్న్ ఇండియన్ కల్చర్, ఏ సోషియలాజికల్ స్టడీ, యూస్ ఆఫ్ ద కౌంటెడ్ వ్యూస్, డైవర్సిటీ ఆన్ ఇండియన్ హిస్టరీ, ఏ స్టడీ ఆన్ ఇన్ మెథడాలజీ. అతని యొక్క పని యొక్క ఇతివృత్తాల కింద వ్యక్తిత్వము, భారతీయ సంస్కృతి మరియు సాంప్రదాయాలు మరియు మధ్యతరగతి నుంచి మారుతూ ఉంటాయనేది తెలుసుకున్నాం అనమాట. నిరంతర ద్వంద్వవాదం పరంగా సాంప్రదాయ మరియు ఆధునికత యొక్క గతిశీలత అతని రచనల్లో పునరావృతం అవుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఎవరి గురించి? దుర్గట్టి ప్రసాద్ గురించి మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం అనేది చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఈ విధమైన పద్ధతుల్లో మనము అనేక రకాల దృక్పథాలతో ఈ యొక్క భారతదేశంలో సామాజిక సాంప్రదాయ పద్ధతులను ఈ యొక్క లక్నో పాఠశాల అండ్ బాంబే పాఠశాలల్లో మనము ద్వారా అనేక రకాల రూపకల్పనలు మనం తెలుసుకోగలిగామనేది చెప్తున్నాము. ఇక్కడ మనం ముందుగా మనం చూసినట్లయితే ఏం చెప్పుకోవాలనుకున్నట్లయితే, భారతదేశంలో సాంప్రదాయ పద్ధతులు నిరంతరము మార్పులు చేర్పులకి జరగటానికి అంతగా ప్రజలు ఇష్టపడరు. సామాజిక శాస్త్రవేత్తలు కూడా అంతగా ఇష్టపడరు. ఈ యొక్క భావజాలము, వలసవాదము, బ్రిటిష్ పాలన, ఈ ఎన్ని రకాల పద్ధతులు మనం ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ వలసవాదం అన్నది బ్రిటిష్ పాలకుల యొక్క పరిపాలనా విధానాలను కూడా మనం చూసామన్నమాట. అటువంటిప్పుడు సామాజిక చైతన్యం అంత తొందరగా మన దేశంలోకి రాలేదనేది ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్తలు, లక్నో స్కూల్ అండ్ బాంబే స్కూల్ యొక్క అనేక రకాల సామాజిక శాస్త్రం, ఎంతోమంది సామాజిక శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క రచనాపరమైన ప్రక్రియ పద్ధతులని, దృక్పథాలని, వాళ్ళ యొక్క వ్యక్తిత్వ పద్ధతులను ఎలా ఇంప్లిమెంట్ చేశారనేది మనం చూస్తూ ఉన్నాం అనమాట. చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఏంటి, మన యొక్క సాంప్రదాయ పద్ధతులు అన్ని కూడా ఏర్పరచబడి ఉన్నాయి. ఒక తరం నుంచి వేరొక తరానికి నిరంతరము చేర్పులు మార్పులు, అంటే సమయానుకూలంగా చేర్పులు మార్పులు చేసుకుంటూ ముందుకు జరుగుతూ ఉన్నాయనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. ఈ యొక్క మన భారతదేశంలో సాంప్రదాయ పద్ధతులు మనం ఎంత ఉపోద్ఘాతం ఇచ్చినా, ఎన్ని రకాల ప్రక్రియ పద్ధతులని అనేక రకాల సామాజికవేత్తలు అనేక రకాల పరిశోధన పద్ధతులు చేసి చెప్పినా కూడా ఇది నిరంతరము ఈ యొక్క సాంప్రదాయ పద్ధతులు గంగా స్రవంతి వారికి, గంగా స్రవంతి లాగా, గంగా నదీ ప్రవాహం లాగా నిరంతరము ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి నిరంతరము ప్రవహిస్తూనే ఉంటుంది. అంటే ఈ సాంప్రదాయ పద్ధతుల్లో అంతవరకు మార్పులు చేర్పులు అంతగా మనకి కనిపించవనేది ఇక్కడ మనకి యొక్క అంటే విమర్శించుకుంటే మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ యొక్క భారతదేశంలో సామాజిక సాంప్రదాయాలన్నీ కూడా ఒక ఏర్పరచబడి ఉన్నాయనేది మనకు తెలిసిన విషయమే.
ఈ మార్పులు అంటే ఈ వలసవాదము, బ్రిటిష్ పాలన, ఈ యొక్క స్వాతంత్ర సమరంలో జరిగిన అనేక ప్రక్రియ పద్ధతులు, అనేక రకాల సామాజిక సంస్కరణ ఉద్యమకారులు, సామాజిక శాస్త్రవేత్తలు అందరూ కూడా సోషియాలజీ అండ్ ఆంథ్రోపాలజీ, సామాజిక శాస్త్రము, మానవ ఆవరణ శాస్త్రాన్ని అనేక రకాల పరిశోధన పద్ధతులు అండ్ పరిశోధనలో వాళ్ళంతటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అనేక రకాల రూపకల్పనలు చేశారు. వాళ్ళ యొక్క పరిశోధన ఫలితాలను కూడా సమాజానికి అందించినా కూడా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క సామాజిక మార్పు అనేది అంతగా మనకి గోచరించదనేది చెప్తున్నాం. ఎందుకని ఇప్పుడు మనకు మార్కిజాన్ని ఎక్కువ మంది సామాజిక శాస్త్రవేత్తలు ఇష్టపడ్డారు. మార్కిజం పద్ధతుల్ని ఎంతో మంది సామాజిక శాస్త్రవేత్తలు ఇంప్లిమెంట్ చేయాలని, అంటే సామాజిక పరంగా ఇంప్లిమెంట్ చేయాలని చూశారు. అంటే శ్రమ విభజన, వేతన పద్ధతి, ధనిక వర్గము, మధ్యతరగతి వర్గము, బడుగు వర్గము. అంటే సామాజిక పద్ధతుల్లో ఎవరు ధనిక వర్గము, మధ్యతరగతి వాళ్ళు, బడుగు వర్గము అంటే అట్టడుగు వర్గము వాళ్ళుగా మనకు తెలిసిన విషయమే అనమాట. వీటితో పాటు ఏం చేసుకుంటూ ఉన్నాము, ఈ సామాజిక వర్గాలను తీసుకున్నాము. ఏంటి ధనిక వర్గం అంటే భూస్వామ్య వర్గము, మధ్యతరగతి ప్రజలు మనం తెలిసిన విషయమే. బడుగు వర్గాన్ని మనం తీసుకుంటూ ఉంటాం అనమాట. సామాజిక పరంగా ఈ ధనిక వర్గము అంటే ఈ యొక్క ధనిక వర్గం చేతుల్లోనే తక్కిన వర్గాలన్నీ కూడా జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. అంటే ధనిక వర్గం అనేది మనకి డబ్బుతో పాటు విద్యా పద్ధతులను కూడా కలిగి ఉంటారు అనమాట. వాళ్ళు పరిపాలనా పద్ధతులు, సామాజిక అవగాహన, ఏ వర్గానికి ఎటువంటి పనులు చేయాలనే దృక్పథాన్ని కలిగి ఉండటం వల్ల ఏం జరుగుతూ ఉంటుంది, ఈ తక్కిన వాళ్ళందరూ కూడా వాళ్ళని ఫాలోయర్స్గా, అంటే వాళ్ళ యొక్క అవలంబనీకులుగా మనం ఫాలో అవుతూ వాళ్ళ అడుగుజాడల్లో నడవడానికి మనము ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటాం అనమాట. ఈ యొక్క అందరి సామాజిక బాంబే స్కూల్ అండ్ లక్నో స్కూల్ మనం తీసుకున్నట్లయితే, ఈ యొక్క లక్నో స్కూల్ అండ్ బాంబే స్కూల్లో ఉన్న సామాజిక శాస్త్రవేత్తలు ఈ యొక్క సోషలాజికల్ అండ్ ఆంథ్రోపాలజికల్ ఎక్స్పర్ట్స్ అనమాట. తీసుకున్నట్లయితే వీళ్ళు అనేక రకాల పరిశోధనలను నిరంతరము కొనసాగించారు. ఎప్పుడు ఈ యొక్క టైంలో, అంటే స్వాతంత్ర సమయం యొక్క టైంలో మనం 1900వ శతాబ్దం నుంచి ఈ యొక్క స్వతంత్రం వచ్చేదాకా అనేక రకాల పద్ధతులను ఇంప్లిమెంట్ చేశారు. వీటి మీద, అంటే ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్తల మీద పారిశ్రామికీకరణ, వెస్టర్నైజేషన్, వలసవాదము, ఈ యొక్క బ్రిటిష్ పాలనా వ్యవస్థ యొక్క ప్రక్రియ పద్ధతులన్నీ కూడా వీళ్ళు చూశారు. అనేక రకాల పద్ధతులను వీళ్ళు గమనించి మన యొక్క సాంప్రదాయ పద్ధతుల్లో విచ్ఛిన్నం కాకుండా ఉండాలి అంటే ఈ యొక్క వలసవాదాన్ని, బ్రిటిష్ వాదాన్ని ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా సాంప్రదాయ పద్ధతులన్నీ విచ్ఛిన్నం అయిపోతాయి అన్నమాట. కానీ ఇక్కడ వెస్టర్నైజేషన్, అంటే ఎడ్యుకేషన్ డెవలప్మెంట్, వెస్టర్నైజేషన్, వలసవాద ప్రక్రియ పద్ధతుల్లో ఉన్న ముఖ్య లక్షణాలు, అంటే మన యొక్క సామాజిక నిర్మితికి ఉపయుక్తంగా ఉన్న లక్షణాలని మనం టేకప్ చేసి ఈ యొక్క పద్ధతులను ఇంప్లిమెంట్ చేసినట్లయితే సమాజాన్ని, సామాజిక ప్రజల్ని ముందుకు తీసుకువెళ్ళవచ్చు అనే అభిప్రాయానికి వీళ్ళు వచ్చారనేది మనం చెప్పక తప్పదు. ఎంతో మంది సామాజిక శాస్త్రవేత్తలు, బాంబే స్కూల్ అండ్ లక్నో స్కూల్ మనం తీసుకున్నట్లయితే ఎంతో మంది ప్రముఖులు దీంట్లో పనిచేశారు. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్గా చేశారు. సామాజిక అవగాహనని కూలంకషంగా అర్థం చేసుకున్నారు. ఆంథ్రోపాలజికల్ మెథడ్స్ని కూడా అర్థం చేసుకున్నారు. అందుకని ఏం చేశారు, గిరిజనుల యొక్క సామాజిక జీవిత విధానము, వాళ్ళ యొక్క ప్రవృత్తి పద్ధతులు, సామాజిక సాంస్కృతిక పద్ధతులు, వాళ్ళ యొక్క టోటమ్ వాదాన్ని, వీళ్ళన్నింటినీ అర్థం చేసుకున్నారు అనమాట. అంటే సామాజిక సాంప్రదాయ పద్ధతులు చెడకుండా ఉంటూ సామాజిక అభివృద్ధి జరగాలనే కాంక్షని ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్తలందరూ కూడా ఈ యొక్క బాంబే స్కూల్ని తీసుకున్నా, లక్నో స్కూల్ని తీసుకున్నా, ఈ యొక్క కళాశాలల్లో పనిచేసే ఉన్నవాడు, ఈ యొక్క పాఠశాలల్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్గా ఉన్నవాడు, వాడితో పాటు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అంటే ప్రముఖులతో పాటు ఎంతో మంది వీళ్ళతో పాటు కలిసి పనిచేశారు కదా. ఈ బాంబే స్కూల్ అండ్ లక్నో స్కూల్లో కలిసి పనిచేశారు. సమాజ అభివృద్ధి కోసమే నిరంతరము పాటుపడ్డారు అనేది మనం చెప్పక తప్పదు. ఈ సమాజ అభివృద్ధి కోసం వీళ్ళు ఏం చేశారు, వలసవాద పద్ధతులని పరిశోధించారు, విశ్లేషణ చేసుకున్నారు. తర్వాత బ్రిటిష్ రాజ్యాంగ విధానం, అంటే బ్రిటిష్ వాదులు మన దేశాన్ని ఎంతో కాలం పరిశోధించారు. ఆ బ్రిటిష్ వాదులు వచ్చిన తర్వాత మనకి ఏం జరిగింది, ఇక్కడ అనేక స్వాతంత్ర సంగ్రామం, అంటే స్వాతంత్రం కోసం నిరంతరము పోరాటానికి వీళ్ళు ప్రయత్నిస్తూ వచ్చారనమాట. ప్రయత్నిస్తూ వచ్చినప్పుడు ఏం చేశారు, వీళ్ళు విద్యను ప్రతిపాదికగా తీసుకున్నారు. వెస్టర్నైజేషన్, మళ్ళీ ఇండస్ట్రియలైజేషన్, వలసవాదం, బ్రిటిష్ తత్వాన్ని వీళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. అంటే వీటి ద్వారా మనము సమాజ అభివృద్ధిని
సాంప్రదాయ పద్ధతులకు భంగం కలిగించకుండా ముందుకు వెళ్ళడానికి అనేక దోహదాలు, అనేక మార్గాల్ని వీళ్ళు పరిశీలించారనమాట. పరిశోధనా పద్ధతుల్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ, పరిశోధనలు చేసుకుంటూ, విశ్లేషణ చేసుకుంటూ, అనేక రకాల సర్వేస్ చేసుకుంటూ, ఈ సాంప్రదాయ పద్ధతులని పరిరక్షించుకుంటూ ముందుకు వెళ్ళడానికి వీళ్ళు నిరంతరము పాటుపడ్డారు. వీళ్ళు సమాజంలో ఎవరిని ఎక్కువ ఆధారభూతంగా తీసుకున్నారంటే మధ్యతరగతి ప్రజలు, బడుగు వర్గం వాళ్ళు. బడుగు వర్గం, మధ్యతరగతి ప్రజలు ఏంటి, పైకి వెళ్ళలేరు, కిందకి రాలేరు, సాంప్రదాయ పద్ధతులను విడనాడలేరు అనమాట వీళ్ళు. వీళ్ళకి మనం మధ్యతరగతి ప్రజలను తీసుకున్నట్లయితే ఈ రోజు కూడా భారతదేశంలో సాంప్రదాయ పద్ధతులు, ఈ విధమైన ట్రెడిషనల్ మెథడ్స్ అన్ని కూడా ఈ విధమైన పద్ధతుల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటే కంపల్సరిగా ఈ మధ్యతరగతి యొక్క ప్రజల జీవిత విధానమే ప్రముఖంగా మనం చెప్పుకోవాలన్నమాట. అందుకని ఇక్కడ ఏంటి, భారతీయ సామాజిక సాంప్రదాయ ప్రధాన పాఠశాలలో మనం ఏ పాఠశాలను మనం తీసుకున్నాం, లక్నో పాఠశాలను తీసుకున్నాం, బాంబే పాఠశాలను తీసుకున్నా కూడా వీళ్ళు ఈ యొక్క ఈ ఏఆర్ దేశాయన్ కానీ, మంజుదార్ కానీ, ముఖర్జీ కానీ, ఈ డిఎస్ కానీ, వీళ్ళని ఎవరిని తీసుకున్నా కూడా వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఫాస్ట్ హిస్టరీ, ఈ సేరన్, ఏకే సేరన్, ఈ సోషలాజికల్, ఆంథ్రోపాలజికల్ ఫాస్ట్ అండ్ ప్రజెంట్ అంటే సిచ్యువేషన్స్, అంటే పాస్ట్ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉన్నాము. ఇండోలజికల్ ఫ్రేమ్ అనేది ఇక్కడ కొత్తగా కనుక్కున్నారనమాట. సార్ విలియం జోన్స్ అనేది ఇండోలజిస్ట్గా ప్రముఖ పాత్ర వహించారు. అంటే సామాజిక పద్ధతుల్ని, ఇండియాలో ఉన్న సామాజిక పద్ధతుల్ని అనేక దృక్కోణాలతో పరిశీలించి ఆ యొక్క పద్ధతుల ద్వారా సామాజిక సాంప్రదాయాల పద్ధతుల్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళి సామాజిక అభివృద్ధిని సాధించాలనే దాన్ని ప్రముఖ లక్షణంగా ఇక్కడ పెట్టుకున్నారు ఈ దేశంలో. ఈ యొక్క ఇండియన్ సోషలాజికల్ ట్రెడిషనల్ పద్ధతులు యూనిట్ నెంబర్ 2లో మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, అనేక రకాల సామాజిక శాస్త్రవేత్తలు అనే వాళ్ళు మన ఇండియాలో వాళ్ళు కానీ, బయట బ్రిటిష్ వలసవాదుల్లో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలు కానీ ఈ యొక్క పద్ధతులను గ్రహించి, అంటే ట్రెడిషనల్ మెథడ్స్ని గ్రహించుకుంటూ వెస్టర్నైజేషన్, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ని, సోషల్ చేంజ్ని పరిగణలోకి తీసుకొని, మనకి కూడా ఎంఎన్ శ్రీనివాస్ గారు ఉన్నారు, శాస్త్రనైజేషన్ అండ్ ట్రెడిషనల్ మెథడ్స్, వెస్టర్నైజేషన్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ సామాజిక ట్రెడిషనల్ మెథడ్, సాంప్రదాయ పద్ధతులను గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సామాజిక అభివృద్ధి కంపల్సరిగా జరుగుతుంది. ప్రజల యొక్క జీవన పరిస్థితులు మెరుగవుతాయి అన్నమాట. సామాజిక అవగాహనని వీళ్ళు ఏర్పరచుకుంటారు, సామాజిక సాంప్రదాయాల్లో ఉన్న ఔన్నత్యాన్ని వీళ్ళు తెలుసుకుంటారు. అట్లా తెలుసుకున్నట్లయితే అట్లా ముందుకు సాంప్రదాయ పద్ధతులను అవగాహన చేసుకొని అవలంబించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే భారతదేశం యొక్క ఔన్నత్యము నిత్యనూతనంగా ప్రకాశవంతంగా ఉంటుంది అనేది ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్తల యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. దాని ద్వారా ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది, బాంబే స్కూల్ అండ్ లక్నో స్కూల్లో ఈ యొక్క సోషియాలజిస్టులు, ఆంథ్రోపాలజిస్టులు అండ్ ఇండోలజిస్టులు అనేక రకంగా మనం ఇక్కడ చెప్పుకున్నాం అనమాట. వీళ్ళందరూ కూడా సామాజిక జీవిత విధానానికి భంగం కలగకుండా సామాజిక జీవిత పద్ధతులను ముందుకు తీసుకువెళ్తూ ఈ యొక్క బడుగు వర్గము, మధ్యతరగతి వర్గము యొక్క ప్రజల యొక్క జీవిత పరిస్థితుల్ని మెరుగుపరచడానికి అనేక రకాల మార్గాలని, పరిశోధనల్ని, అనేక రకాల సర్వేస్ చేసి మనకు ముందుకు తీసుకువెళ్ళాలి అనేది మన యొక్క ఈ యొక్క లెసన్ ఇండియన్ సోషల్ ట్రెడిషన్ అనే యూనిట్ నెంబర్ 2లో ఈ యొక్క లక్షణ యొక్క ప్రభావితంగా ఉన్నదన్నమాట. ఈ స్కూల్ ఆఫ్ థాట్ ప్రముఖంగా ఏంటి, సెట్ ఆఫ్ ఐడియాస్, ఒపీనియన్స్, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క ఐడియాస్, ఒపీనియన్స్ ని మనం ప్రముఖంగా తీసుకొని ముందుకు వెళుతూ ఉన్నాం అనేది చెప్పుకుంటూ ఉన్నాము. ఇందులో లక్నో స్కూల్ తీసుకున్నా, బాంబే స్కూల్ తీసుకున్నట్లయితే కూడా జిఎస్ గుర్రే, ఏఆర్ దేశాయి అండ్ టిఎన్ మజుందార్ అండ్ డిపి ముఖర్జీ అండ్ ఏకే సేరన్ అండ్ ఇక్కడ మనకి ఇండోలజిస్ట్ చెప్పుకున్నాం సర్ విలియం జోన్స్, వీళ్ళందరూ కూడా ప్రముఖ పాత్ర వహించారనేది చెప్పక తప్పదు. ట్రెడిషనల్ మెథడ్స్ దెబ్బతినకుండా వెస్టర్నైజేషన్, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, అనేక రకాల థియరిటికల్ అధ్యయన పద్ధతుల ద్వారా సమాజాన్ని ముందుకు తీసుకువెళుతూ వీళ్ళు ఈ విధమైన పద్ధతుల ద్వారా సమాజ అభివృద్ధికి నిరంతరము పాటుపడ్డారనేది ఈ లెసన్ ద్వారా మనం చెప్పుకుంటూ ఉన్నాము. దీనివల్ల మనం ఏం తెలుసుకుంటూ ఉన్నాము, ఈ యొక్క సామాజిక అవగాహన పద్ధతులన్నీ కూడా సామాజిక సాంప్రదాయ పద్ధతుల ద్వారానే జీవిత విధానము మెరుగవుతుందనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇటువంటి ప్రక్రియా పద్ధతుల వల్ల సామాజిక శాస్త్రవేత్తలు నిరంతర పరిశోధనలు, నిరంతర అధ్యయనము, నిరంతర నమూనా సర్వేస్,
అనేక సన్నివేశాల వల్ల సామాజిక ప్రజల యొక్క భారతదేశం యొక్క బడుగు వర్గము, మధ్యతరగతి జీవిత విధానము, ప్రజల యొక్క జీవన స్రవంతి అనేది మెరుగుపరిచి వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళడానికి నిరంతరము పాటుపడుతున్నారనేది మనకు తెలిసిన విషయమే. ఈ యొక్క లెసన్ వల్ల మనకి లక్నో స్కూల్ అండ్ బాంబే స్కూల్ అంటే ఆందోళన పడాల్సిన పని లేదు. ఇవి 2 కళాశాలలు. దీంట్లో పనిచేసిన సామాజిక శాస్త్రవేత్తలు, ఆంథ్రోపాలజిస్టు, ఇండియాలజిస్టులు భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ముందుకు తీసుకువెళ్ళారనేది మనము తెలుసుకుంటూ ఉన్నామనేది ఈ యొక్క లెసన్ యొక్క ప్రముఖ పాత్ర అనేది మనం చెప్పుకోవాలి.